హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కుస్మాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను పుదీనా పచ్చడి చేయబోతున్నాను అండి. మరి దాంట్లో కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పుదీనా. ఈ పుదీనా ఒక పెద్ద కట్ట తీసుకున్నాను అండి. శుభ్రంగా ఇలా ఒలుచుకుని బాగా కడుక్కొని పెట్టుకున్నాను. మరి దాంట్లోకి ఒక 3 టమాటాలు, పచ్చిమిర్చి ఒక 15 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇది ఈ విధంగా ముక్కలు చేసుకున్నాను. మరి ఎందుకంటే నూనెలో మనం వేపేటప్పుడు చిల్లుతుంది కదా, పేలినట్టు అవుతాయి, దాని గురించి. మరి దాంట్లోకి ధనియాలు, జీలకర్ర, పల్లీలు, తాలింపులోకి ఇంగువ, కొంచెం చింతపండు, ఇవి తాలింపు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ రెమ్మలు, పసుపు, తగినంత ఉప్పు, తాలింపుకి తగినంత నూనె. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని మూకుడు పెట్టుకుందామండి. ఫ్రెండ్స్ చూడండి, నేను స్టవ్ ఆన్ చేసుకుని మూకుడు పెట్టుకున్నా. ఇప్పుడు దీంట్లోకి పల్లీలు వేసుకున్నా. ఇవి కొద్దిగా వేగనివ్వాలి. చూడండి, ఈ ధనియాలు, జీలకర్ర కూడా ఇందులో వేసేయాలి. పల్లీలు కొంచెం వేగినాయి కదా. చూడండి, ఇవి ఈ విధంగా వేగినాయి కదా. ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి ఇవి షిఫ్ట్ చేసుకోవాలి. ఇదే మూకిట్లోకి కొంచెం నూనె వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి వేసేయాలి. చూడండి, పచ్చిమిరపకాయలు ఇలా వేగినాయి కదా. ఇంకొద్దిసేపు అయితే మాడిపోతే ఇవి తీసేసుకుందాం. వేరే ప్లేట్లో షిఫ్ట్ చేసుకోవాలి. చూడండి, ఇదే మూకుట్లో కొంచెం నూనె వేసుకుని ఇప్పుడు పుదీనా వేసేద్దామండి. చూడండి, ఈ విధంగా దగ్గరగా అయింది కదా పుదీనా. ఇప్పుడు మనం షిఫ్ట్ చేసేసుకుందాం ప్లేట్లోకి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం నూనె వేసేసుకుందాం. టమాటా ముక్కలు వేద్దాం ఇందులోకి. దీన్ని కొద్దిగా మగ్గనిద్దాం. ఫ్రెండ్స్ చూడండి, ఈ టమాటా ముక్కల మీద కాసేపు మూత పెట్టించుదాం, తొందరగా మగ్గుతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దామండి టమాటా ముక్కలు ఎంతవరకు ఉడికాయో. బాగా ఉడికినాయి. ఇప్పుడు మనం ఈ గంటతోనే ఇలా అనేసుకుందాం, మెత్తగా అవుతాయి. ఫ్రెండ్స్ చూడండి, బాగా దగ్గరగా అయింది కదా టమాటా. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారినాక మనం మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, ఇవి చల్లారినాయి. ఇది ముందుగా మనం మిక్సీ చేసుకోవాలి. చూడండి, ఇగో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను. ఇది ఈ బౌల్లో తీసేసుకుందాం. చూడండి, ఇప్పుడు మనం ఈ పచ్చిమిర్చి, పుదీనా ఇందులో వేసేసుకుందాం జార్లోకి. చూడండి, ఈ చింతపండు కూడా ఇందులో వేసేసుకోవాలి. పసుపు, వెల్లుల్లిపాయ రెమ్మలు, తగినంత ఉప్పు. ఉప్పు చూసి వేసుకోండి. ఇప్పుడు ఇది మనం గ్రైండ్ చేసుకుందాం. చూడండి, మరీ మెత్తగా అనుకోకుండా ఈ విధంగా అనాలన్నమాట. పుదీనా, పచ్చిమిర్చి మనం వేగింది ఇలా చేసాం. ఇప్పుడు
మనం ఆల్రెడీ పొడి చేసి ఉంచుకున్నటువంటి పల్లీలు, ధనియాలు, జీలకర్ర పొడి ఇందులో వేసేయాలి. తర్వాత మనం ఉడకబెట్టి ఉంచుకున్నటువంటి ఈ టమాటా వేసేయాలి ఇందులో. చూడండి, ఇప్పుడు మనం ఇది మిక్సీ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ చేసుకున్నాం. మరీ మెత్తగా కూడా చేసుకోకూడదు. ఇలా చేస్తే ఎలా ఉంటుందంటే మన రోటి పచ్చడిలాగా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ ముక్కుట్లోకి నూనె వేసేసుకుందాం. నూనె కాగింది కదండి, ఇప్పుడు మనం ఈ తాలింపు ఇందులో వేసేసుకుందాం. తాలింపు ఇప్పుడు బాగా వేగింది కదా, మనం ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. చూడండి, ఇంక ఇప్పుడు అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఫ్రెండ్స్, చూశారు కదా పుదీనా పచ్చడి. ఇది రైస్ ఐటెంలో బాగుంటుంది, మరి టిఫిన్స్లో దోశ, చపాతీ, పుల్కా వీటిలో చాలా రుచిగా ఉంటుంది. ముఖ్యంగా ఇది ఎంతో ఆరోగ్యం. పుదీనా మనకి చాలా మంచిదన్నమాట. ఈ విధంగా చేసుకోండి. మరి మీకు నేను చేసినటువంటి ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలియపరచండి. మరి అంతేకాకుండా నేను చేసినటువంటి ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. మరి అంతేకాకుండా కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.